నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. నిత్యం ప్రజలకి వైద్య సేవలు అందిస్తూ మరింత వైద్యం, మరిన్ని సదుపాయాలతో ప్రక్షాళన దిశగా అడుగులేస్తుంది మన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్. అయితే మన గుంటూరు జీజీహెచ్‌లో ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేసి సక్సెస్ సాధించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు మన గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది. అయితే ఇటీవల ప్రపంచంలోనే అత్యంత అరుదైన సమస్యకి శస్త్రచికిత్స చేసి సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశారు మన గుంటూరు జీజీహెచ్ వైద్యులు. అయితే ప్రపంచవ్యాప్తంగా 100 కేసుల లోపు మాత్రమే ఇప్పటి వరకు నమోదయ్యాయని, అయితే ఇది చాలా అత్యంత అరుదైన సమస్య అని చెప్పేసి అక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి. అసలు ఇంతకీ ఆ సమస్య ఏంటి? ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంది? వారు చేసినటువంటి వైద్యం ఏంటి? అయితే ఈరోజు మనం గుంటూరు జీజీహెచ్‌కెళ్ళి ఆ చిన్నారికి వచ్చిన సమస్య ఏంటి? దానికి వైద్యులు చేసినటువంటి ఆపరేషన్ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రస్తుతం మనతో పాటు ఈ ఆపరేషన్‌ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీ డాక్టర్ భాస్కర్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ఈ సర్జరీ ఇప్పటివరకు ప్రపంచంలో లెస్ దాన్ 100 అంటే 100 కేసులకు బిలోనే 100 కేసుల కంటే తక్కువ. అవును. అంత క్లిష్టమైన సమస్య అది. అవునండి. రేర్ కండిషన్. yes sir. ఈ సమస్య అసలు ఏంటి? దానికి మీరు చేసిన వైద్యం ఏంటి? ఇదండి మనకి అంటే మామూలుగా ఫీటస్ ఇన్ ఫీటో అంటామంటే పిండంలో పిండం అని దాని లిటరల్ మీనింగ్. అంటే బేబీ పొట్టలో ఇంకో పిండం పెరుగుతుంది. అంటే మామూలుగా ఇది ఒక విధంగా మనకు కమలంలో ఎట్లా తయారవుతారో అదే పద్ధతిలో రెండుగా ఒక కణం రెండుగా అయిపోయి దానికి పూర్తిగా తయారవ్వకుండా ఒకటి డామినేట్ చేసేసి రెండోది ఒకదాని పట్ల పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఒక బేబీ మామూలుగా ఉంటుంది, ఇదేమో పిండం దశలోనే అట్లాగే ఉండిపోద్ది. పెరుగుదల ఉండదు, గ్రోత్ ఉండదు, దానికి లైఫ్ ఉండదు. అయితే మిగతా అవయవాలన్నీ ఉంటాయి. అంటే కాళ్ళు, చేతులు, వెన్నుపూస, అట్లాగే లివరు, అన్నీ పుర్రె లాంటిది, కళ్ళు లాంటివి అన్నీ ఉంటాయి. అయితే బ్రెయిన్ ఉండదు, అంటే మెదడు ఉండదు. అది అంటే కంపాటబుల్ అయితే లైఫ్ కంపాటబుల్ కాదు. దానికి ఏంటంటే ఆ బిడ్డ నుంచే రక్తనాళం నుంచే సప్లై తీసుకుంటుంది, దాని నుంచే సర్వే అవుతుంది. దాని మీద అంటే ఒక విధంగా పరాన్నజీవి లాగా పొట్టలో ఉంటుంది. సరే, కవల పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్యకి ఏమైనా డిఫరెన్స్ అంటే దీనికి లైఫ్ ఉండదు. ఈ పిండం అయితే ఉండదో దానికి పూర్తి లైఫ్ ఉండదు. అంటే పూర్తి నార్మల్గా డెవలప్ అవడానికి స్కోప్ ఉండదు. ఇన్కంప్లీట్ డెవలప్మెంట్ అనమాట. అయితే దీని సర్వైవల్ అంటే ఇది సర్వైవ్ అయ్యేదంతా కూడా మెయిన్ బేబీ మీదే ఉంటుంది. దాని నుంచి ఆహారం తీసుకోవడం, అంటే ఆహారం అంటే రక్తం తీసుకోవడము, గ్లూకోజ్ అవి తీసుకోవడం, మినరల్ తీసుకోవడం అన్ని అక్కడి నుంచి చేస్తుంది. సార్, మీరు వైద్యం చేసినటువంటి ఆ చిన్నారికి ఎంత వయసు ఉంటుంది? ఇప్పుడు 4th మంత్ అండి. 4th మంత్ అంటే ఆ బేబీ స్టమక్ లో ఉందా ఈ పిండం? అవునండి. బేబీ పొట్టలో వెన్నుపూసకు దగ్గరగా ఉన్నది. అంటే వెన్నుపూసకు దగ్గరగా ఉండి మేజర్ రక్తనాళాలు, అంటే పెద్ద పెద్ద రక్తనాళాలు చుట్టూ కూడా వాటిని ఎన్కేజ్ చేసుకుంటా ఉన్నది. కొద్దిగా అంటే ఇట్ వాజ్ అ డిఫికల్ట్ కేస్. మెయిన్ ఏంటంటే మనం ఆ రక్తనాళాల నుంచి సపరేట్ చేయ పిల్లలకి ఇప్పుడున్న ఈ పరిస్థితికి డిఫరెన్స్. కవల పిల్లలు అంటే అవి రెండు కూడా లైవ్. ఇక్కడ ఏంటంటే ఒకటే లైవ్, ఒకదానికి లైఫ్ ఉండదు. అదంతా కూడా ఒక గడ్డలాగా ఉండి అది మొత్తం అవయవాలు ఇన్కంప్లీట్గా డెవలప్ అయి ఉంటాయి. ఎట్లా మనకు వెన్నుపూస ఉంటుంది, పుర్రె లాంటిది ఉంటుంది, కళ్ళు లాంటివి ఉంటాయి, బ్రెయిన్ అయితే ఉండదు. అట్లాగే మిగతా లిమ్స్ అంటే కాళ్ళు, చేతులు కూడా ఉంటాయి. అయితే ఏంటంటే దీని సప్లై అంతా కూడా మెయిన్ రక్తనాళాలు, అంటే మన ఆ బేబీ రక్తనాళాన్ని తీసుకుంటుంది. సార్, ఇప్పుడున్న ఈ మీరు ఆపరేషన్ చేసినటువంటి బేబీకి ఎంత వయసు ఉండొచ్చు? ఇది 4 మంత్స్ అండి. 4 మంత్స్. ఆ బేబీ స్టమక్ లో ఉంది. బేబీ స్టమక్ అంటే పొట్టలో వెన్నుపూసకు దగ్గరగా మేజర్ రక్తనాళాలను చుట్టూ కూడా చుట్టుకొని ఉన్నది అనమాట. అది అంటే ఇది కొద్దిగా క్లిష్టమైన సర్జరీ అని మాకు తెలుసు, ముందు ఒక ఐడియా ఉన్నది. కాబట్టి దాని నేచర్ తెలియదు, కానీ ఐడియా అయితే ఉన్నది. అది మనం తీయగలమా లేదా మొత్తము అంటే మేమేందంటే మొదలు ఇదేమన్నా ట్యూమర్ ఏమో అనుకున్నాం. అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారము ఇట్లా ఫీటస్ అని ఇవ్వలే. సిటీ స్కాన్లో కానీ అల్ట్రాసౌండ్లో కానీ తెలియదు. ఒక మాస్ అయితే ఉంది, ఒక గడ్డ అయితే ఉంది, అది రక్తనాళాలు చుట్టూతో చుట్టుకొని ఉన్నది. అది మొత్తం తీయగలమా లేదని ఒక సంశయం అయితే ఉన్నది. తర్వాత మేము కొంచెం ధైర్యం చేసి మేమే చేసాము, బాగానే వచ్చింది. సార్, దీన్ని జన్యులోపంగా భావించవచ్చా? ఇది జన్యులోపం కాదు, తయారీలోనే డిస్టర్బెన్స్.
డిస్టర్బెన్స్. రెండుగా తయారయ్యే భాగంలో కొంత డిస్టర్బెన్స్ వచ్చి ఒకటి పెద్ద డెవలప్ అవుతూ ఒకటి డెవలప్ అవుతుంది. సార్ దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వైద్య సేవలు ముఖ్యంగా ఇండియాలో దీనికి సంబంధించి ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? అంటే ఇవన్నీ కూడా పిడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో చేస్తారండి, వేరే ఎక్కడ చేయరు. అది కూడా చాలా వరకు ఏంటంటే ప్రజెంటేషన్స్ కూడా వేరుగా ఉంటాయి. ఒక్కోసారి అంటే మామూలుగా మెయిన్ బిడ్డ పొట్టలో ఉండొచ్చు, లేదా పెల్విస్ అంటే నడుము దగ్గర ఉండొచ్చు, ఛాతీలో ఉండొచ్చు, ఒక్కోసారి బ్రెయిన్లో కూడా ఉండొచ్చు. అట్లా ఉంటాయి. అవి రేరు, బట్ ఎక్కువ మాత్రం పొట్టలో ఉంటాయి. 80% పొట్టలోనే ఉంటాయి. సార్ ఆ బేబీ పూర్తిగా రికవరీ అయినట్టా? లేదంటే ఫర్దర్‌గా ఏమన్నా ట్రీట్‌మెంట్ తీసుకోవాలా? ఇది పూర్తిగా రికవర్ అయింది ఆ బేబీ వరకు. పూర్తి 100%. 100% పూర్తిగా అబ్సల్యూట్‌గా నార్మల్. సార్ ఇటువంటి కేసెస్‌లో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉండొచ్చు? సక్సెస్ అంటే మనకు మెయిన్ అక్కడ ఎక్కడ అటాచ్ అయిందని మనకు తెలుసుకోవాలండి. అక్కడ ఉన్న రక్తనాళాల పొజిషను, మనం వాటిని సెపరేట్ చేయగలమా లేదా? ఒకవేళ మనకేమన్నా డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ రిపేర్ చేయగలమా లేదా? ఆటి మీద డిపెండ్ అవుతుంది. సో ఈ పర్టిక్యులర్ సమస్యకి మీరు చేసినటువంటి వైద్యం గురించి ఏమైనా చెప్తారా? మేమేందంటే మాకు ఈ కడుపులో గడ్డతో అనే వచ్చాడండి. మాకు పిడియాట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి రిఫరల్ వచ్చింది. మా దగ్గర పెట్టుకున్నాము. మేము ఇక్కడ ఆపరేషన్ చేశాము. చేసేటప్పుడు ఏందంటే మనం పొట్ట ఓపెన్ చేస్తాం. చేసిన తర్వాత అది ఎక్కడుందో చూసుకుంటాము. చూసుకున్న తర్వాత కొంత అంటే అంతా మొత్తం ఏం కనిపించదు. కొంత కనిపించిన వరకు మెల్లగా స్లోగా మనం డిసెక్ట్ చేసుకుంటూ ఎళ్లి ఆ రక్తనాళాలు ఎక్కడెక్కడైతే మనకి డేంజరస్‌గా ఉంటాయో అది అక్కడ టైమ్ స్పెండ్ చేస్తాం. మాకు 4 గంటలు పట్టింది ఇది చేయటానికి. సార్ ఇప్పుడు బేసిక్‌గా చిన్న పిల్లలకి ఒక ఏజ్ వచ్చేంత వరకు టీకాలివ్వరు. ఇంజెక్షన్స్ కూడా ఇవ్వరు. సో 4 మంత్స్ బేబీ అంటున్నారు. అవును. ఆపరేషన్ కదా! అవును. దీని గురించి ఏమైనా చెప్తారా? అంటే టీకాలు ఆల్రెడీ ఏయించుకున్నారండి వీళ్ళు. వీళ్ళంతా ఆల్రెడీ చాలా హాస్పిటల్ తిరిగొచ్చారండి ఇక్కడకు. దాదాపు 5, 6 హాస్పిటల్ తీసుకొని తిరిగొచ్చారు. వాళ్ళు 25,00,000, 20,00,000 అనుకుని అట్లా అంటే కనుక్కొని వచ్చినారు. ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చిన తర్వాత సూపరింటెండెంట్ గారు మాకు స్పెషల్ కేర్ కోసం అని చెప్పారు. ఆ! అర్లీగా చేయండి అని. మేము అట్లాగే అర్లీగా చేసాము. రైట్. ఇక ఓవరాల్‌గా ఈ వైద్యం గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు మన అంటే ఈ కోస్టల్ రీజియన్‌లో నాకు తెలిసిన వరకు అంటే మనకు నెల్లూరు నుంచి మాకు రిఫరల్ అన్ని కూడా నెల్లూరు నుంచి, ఇటు తెలంగాణ మిర్యాలగూడ, ఖమ్మము, సత్తుపల్లి, ఇటు రాజమండ్రి నుంచి కూడా ఇక్కడికే వస్తారండి పేషెంట్లు. పిడియాట్రిక్ సర్జరీ అంటే ఇక్కడికి రావాల్సిందే. ఇంక వేరే పెద్ద సెంటర్స్ అయితే లేవు. ఎస్టాబ్లిష్డ్ సెంటర్స్ అయితే లేవు. ఇక్కడైతే అన్ని మేము సదుపాయాలున్నాయి. విల్ డూ అవర్ బెస్ట్. ప్రస్తుతం మనతో పాటు హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కిరణ్ కుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్ ఒక సక్సెస్‌ఫుల్‌గా ఈ జీజీహెచ్ నుంచి ఇంత పెద్ద ఆపరేషన్ జరగడం నిజంగా చాలా గొప్ప విషయం. దీని గురించి ఏం మాట్లాడతారు? డెఫినిట్‌గా ఇవాళ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఒక అద్భుతానికి ఆవిష్కరణ జరిగింది అనుకోవాలి. ఇలాంటి అరుదైన కేసులు వస్తూనే ఉన్నాయి. చాలామంది వస్తా ఉన్నప్పుడు ఈ బేబీ నా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఒక మీడియా మిత్రుడి ద్వారా రావడం జరిగింది. ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసి, "కిరణ్ గారు కొద్దిగా చూడండి, వీళ్ళు చాలా చోట్ల తిరిగారు. డబ్బులు లేవు పాపం. దాదాపు 10, 15 లక్షలు, 20 లక్షల దాకా అడిగారంట. కడుపులో గడ్డ ఉందంట. తల్లి చనిపోయింది. సుప్రియ వాళ్ళ మదర్ పేరు. ఈ బేబీ వాళ్ళ మదర్ పేరు సుప్రియ. డెలివరీ అయిన తర్వాత ధనుర్వాత వచ్చి చనిపోయిందని మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. అది కూడా విజయవాడలో జరిగిందని. ఆ తర్వాత విజయవాడలో చాలా ప్రైవేట్ హాస్పిటల్ కూడా తిరిగి వాళ్ళ హస్బెండ్, అతని పేరు శోభన్ బాబు. శోభన్ బాబు తను తీసుకొని రావడం జరిగింది. అతను కూడా కన్నీళ్ల పర్యంతరం అయ్యి అసలు భార్య చచ్చిపోయిన దుఃఖంలో ఉన్నాడు తను. తను కూడా అసలు సూసైడ్ చేసుకునే టెండెన్సీలు వచ్చేసేసి భార్య పోయిందన్న దిగులుతో ఉన్నప్పుడు ఈ బేబీనే అతనికి ఆధారంగా నాకు కనబడింది. ఇతని కోసం నేను బతకాలి, ఈ బేబీ కోసం నేను బతకాలి అన్న ఉద్దేశంతో ఆ శోభన్ బాబు ఎక్కని హాస్పిటల్ లేదు, దిగని మెట్లు లేవండి. చాలా చోట్ల తిరిగాడు. చివరికి నా దగ్గరికి రావడం జరిగింది. ఒక మీడియా మిత్రుడి ద్వారా రామకోటేశ్వరనే మన మిత్రుడు ఉన్నాడు. అతను పంపించాడు. పంపించినప్పుడు నేను వెంటనే ఆ రోజు సండే అయినా కూడా మన భాస్కర్‌కి చెప్పేసి అడ్మిట్ చేయాలని చెప్పేసి అడ్మిట్ చేయించేసి ఇక్కడ కొన్ని పరీక్షలు చేసాం. ఆ పరీక్షల్లో అయితే మాత్రం తేలలేదు. బట్ ఇలాంటి అంగవైకల్యమా అనుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా అంటే పుట్టుకతో జరిగే లోపాలండి. పుట్టుకతో వచ్చే లోపాలను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూజువల్‌గా మనం చూస్తా ఉంటాం, చాలా మందికి ఇద్దరు పిల్లలు పుడతా ఉంటారు. కమల పిల్లలు అంటా ఉంటాం. కొంతమంది ట్రిప్లెట్స్, నలుగురు, ఐదుగురు ఒకే కాన్పులో 7, 8 మంది పుట్టిన సంఘటనలు, 10 మంది బిడ్డలను కన్న తల్లులను కూడా మనం చూస్తున్నప్పుడు ఒక జైగోట్ ఫార్మ్ అయ్యి, ఒక పిండం ఫార్మ్ అయ్యి, అది డెవలప్ అయ్యే క్రమంలో అది 2గా విడిపోయి
ఇద్దరు కవలగా పుడతారు. అది 4 అయినప్పుడు నలుగురుగా ట్రిప్లెట్స్ నలుగురు పిల్లలుగా పుట్టే అవకాశాలుంటాయి. ఈ క్రమంలోనే కొంత అవకతవకలు జరిగి, ఒక బిడ్డ పూర్తిగా డెవలప్ అయ్యి, ఒక బిడ్డ పూర్తిగా డెవలప్ కాక, ఆ డెవలప్ కాని బిడ్డ డెవలప్ అయిన బిడ్డకి అటాచ్‌మెంట్ అయ్యి ఆ కడుపులోనే ఉండటం. ఒక్కోసారి భాస్కర్ చెప్పినట్టు తలలో ఉండొచ్చు, థొరాక్స్‌లో ఉండొచ్చు, పెల్విస్‌లో ఉండొచ్చు, ఔట్ సైడ్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఎక్కడైనా కూడా విభజన జరిగే క్రమంలో కొంత లోపం జరిగింది కాబట్టి ఇలాంటివి వస్తా ఉంటాయి. ఇలాంటివి అరుదుగా మనకు సంఘటనలు, పుస్తకాల్లో డిస్క్రిప్షన్‌లు ఉన్నాయి గానీ, లిటరేచర్‌లో వచ్చి చూసుకుంటే మనకి 100 కన్నా తక్కువ కేసులే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నమోదవ్వటం అనేది అరుదైన చర్యగా మనం తీసుకోవాలి. సార్ ఇది చాలా మంది డాక్టర్లకే చాలా కొత్త కేసు. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు గుండె పగిలిపోయినంత పరిస్థితి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి వెళ్తే సరైన వైద్యం అందుతుందా లేదని చాలా మందిలో డౌట్ ఉంది. బట్ ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం పరిస్థితులన్నీ అసలు వేరుగా ఉన్నాయి. చాలా పెద్ద సమస్య. ఈ పెద్ద సమస్యని చాలా అలవోకగా ఆపరేషన్ చేసి క్లియర్ చేశారు. దీని గురించి ఏం చెప్తారు? సో, ఇలాంటివి డెఫినిట్‌గా ఇవాళ ఆధునికమైన వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని స్కానింగ్‌లున్నాయండి. టిఫా స్కానింగ్ అనేది మనం ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని చేయించుకుంటున్నారు. ఆ టిఫా స్కానింగ్ చేస్తే మాత్రం బిడ్డలో కలిగే అంగవైకల్యాలు గానీ, మెదడులో లోపాలు గానీ, స్పైనల్ కార్డ్ లోపాలు గానీ, అలానే ఇలాంటి ట్విన్స్‌లో వచ్చే లోపాలు కూడా గ్రహించవచ్చు. బట్ ఈ టిఫా స్కాన్ అనేది ప్రాపర్‌గా జరగలేదు అనిపించింది నాకు. జరిగుంటే మాత్రం ఇవాళ సర్జరీ అనేది ఆధునికమైన యుగంలో సర్జరీ అంటే ఇన్ విట్రో సర్జరీ. బేబీ కడుపులో ఉన్నప్పుడే గర్భసంచి ఓపెన్ చేసి, ఆపరేషన్ చేసి, మళ్ళీ గర్భసంచి లోపల పెట్టి, మళ్ళీ గర్భాన్ని అలా కంటిన్యూ చేసిన క్రమం కూడా జరుగుతున్నప్పుడు, ఇది అంత కష్టమైంది కూడా అనిపిస్తది ఒక్కోసారి. ఎందుకంటే ఆధునికమైన వైద్యం వాళ్ళ అందుబాటులో ఉంది కాబట్టి మనోళ్ళు చేయగలిగారు. ప్రాపర్‌గా అయితే మాత్రం డయాగ్నోసిస్ చేయటానికి కొంత టిఫా స్కాన్ గాని, అల్ట్రాసౌండ్ గాని, ఎంఆర్ఐ స్కాన్ గాని ఇవన్నీ కూడా ముందే చెప్పుంటే ఇంకొంత ప్లాన్డ్‌గా చేయటానికి వీలయ్యేది. బట్ ప్రజలైతే మాత్రం కొంత ఆందోళన, ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి ఆందోళన ఉంటుందండి. ఎందుకంటే లోపల కడుపులో బిడ్డ కడుపులో ఏదో ఉంది. ఏటి అని తెలీదు. అది గడ్డ కావచ్చు, క్యాన్సర్ గడ్డ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇలాంటి ఫీటస్ ఇన్ ఫీటో కడుపు లోపల శిశువు లోపల పెరగని శిశువు ఉన్నది అనేది ఎవరు ఊహించలేరు కాబట్టి, అది మనం ఆపరేషన్ అయిపోయిన తర్వాతనే ఈ విషయంలో బయటపడింది. కానీ కొన్ని కొన్ని సార్లు ముందే భయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. భయపడాల్సిన పనేం లేదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సార్ బేసిక్‌గా టిఫా స్కాన్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ మంత్‌లో తీస్తూ ఉంటారు. చాలా చోట్ల అవైలబుల్ కూడా లేవు టిఫా స్కాన్. ఈ మధ్య చాలా మందికి తెలుస్తుంది. అవునండి. సో, ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో, ఇవాళ ఆధునికమైన మహిళకి అందుబాటులో లేని పరీక్ష అంటూ లేదండి. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ విలేజ్‌ల్లో కూడా గర్భిణీ వచ్చింది అనంగాల్నే వెంటనే వాళ్ళంతట వాళ్ళే స్కాన్ చేయించుకున్న స్టేజ్ కూడా కనపడతా ఉంది. ఇవాళ విలేజ్‌ల్లో కూడా స్కాన్ చేస్తున్నారు. రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్‌లో కొన్ని కొన్ని బయటపడతా ఉంటాయి. ఉమ్మనీరు ఎక్కువ ఉండటం గానీ, తల సరిగ్గా పెరగకపోవటం గానీ, లేతే ఎక్కువ 3, 4 కాళ్ళు ఉండడం ఇలాంటివి అయితే మాత్రం ఈజీగా గుర్తిస్తారు. ఈ టిఫా స్కాన్ అయితే మాత్రం అది కొద్దిగా ఆధునికంగా ఉంటది కాబట్టి, కొద్దిగా కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ కాబట్టి, అన్ని చోట్ల అందుబాటులో ఉండదు కాబట్టి, కొన్ని సెంటర్‌లో అయితే అందుబాటులో ఉంది. మనం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాత్రం టిఫా స్కాన్ కూడా చేపిస్తున్నానండి నేనొచ్చిన తర్వాత. సార్ ఎస్పెషల్లీ జీజీహెచ్‌లో మరిన్ని వైద్య సదుపాయాలు మరింత వైద్యం అందిస్తే ప్రయత్నాలుగా జరుగుతున్నాయి ఇక్కడ. ప్రక్షాళన జరుగుతుంది. సో, దాని గురించి ఏం చెప్తారు? సో, గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళ నబూర్ షో, నభోషవత్ అన్నట్టు వాళ్ళ డెవలప్‌మెంట్ అయితే మాత్రం నేనొచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్‌లో కూడా చాలా రకాల మార్పిడికి శ్రీకారం చుట్టాం. వాటిలో భాగంగా ప్రజలు కూడా తండోపతండాలుగా రావటం జరుగుతా ఉంది. ఇదివరలో 1500 మంది వచ్చే పేషెంట్లు ఇవాళ 4500 మంది పేషెంట్లు ఇవాళ మన హాస్పిటల్‌కి రావటం జరుగుతా ఉంది. అలానే రోజు ఎమర్జెన్సీ ఆపరేషన్‌లయితే దాదాపు 700 నుంచి 1000, 1200 మంది వాళ్ళ ఎమర్జెన్సీ పేషెంట్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌ని నమ్మకంతో వస్తున్నారు. నమ్మి వస్తున్నారు. ప్రాణాలు ఉగ్గబట్టుకొనొచ్చి ప్రాణాలు కాపాడతారని వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వైద్య సిబ్బంది కూడా దీక్షతో పనిచేస్తున్నారు. నర్సింగ్ సిబ్బంది కూడా బాగా పనిచేస్తున్నారు. పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. బట్ వర్క్ లోడ్ పెరిగినప్పుడు కొద్దిగా మజ్జిగ పలసనేద్దన్నట్టు కొంత అసంతృప్తి కొంతమందిలో ఉండొచ్చు గానీ, బట్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో బయట ఇవాళ ఈ ఆపరేషన్ చూస్తే దాదాపు 20-25 లక్షల ఖరీదైన వైద్యం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేయటం అనేది మాత్రం అద్భుతంగానే ఉంది కాబట్టి, మనం దాని విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా నమ్మకంతో వస్తున్నారు. చాలా రకాల డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి. సార్ ముఖ్యమైన విషయం ఇది 25-30 లక్షలు అవుతుంది ఇది మామూలుగా అయితే. అవునండి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కటి కౌంటబుల్, ప్రతి ఒక్కటి రూపాయలతోనే కొలుస్తారు. వాళ్ళకి కూడా అదే ఖర్చుంటది. ఎందుకంటే జ నెలల బిడ్డకి ఆపరేషన్ చేయడం అనేది చాలా క్లిష్టంతో కూడింది, కష్టంతో కూడింది. దానికి నిష్ణాతులైన వైద్య సిబ్బంది ఉండాలి.
పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఉండాలి. మత్తు డాక్టర్లు కూడా దాదాపు 5 గంటల ఆపరేషన్ అంటే గంటకింత అనే లెక్క ఉంటుంది. పసిపిల్లకి మత్తు ఇవ్వటం కూడా చాలా కష్టం కాబట్టి, ఆ మత్తు దానికి సంబంధించిందే 2, 3 లక్షలు ఖర్చవుతాయి. ఆపరేషన్ టైంలో ఒక 5 గంటలు ఆపరేషన్ చేసామంటే, ఆ ఒక్క టైంలో జరిగే ఖర్చు, ఆ సూచన మెటీరియల్ గాని, ఆ రోజు వాడే ఎనస్థీషియా, డ్రగ్స్ ఇవన్నీ కూడా దాదాపు 5, 6 లక్షలు అక్కడే ఖర్చవుతాయి కాబట్టి, పోస్ట్ ఆపరేటివ్ వెంటిలేటర్ ఉంటుంది. ఆ వెంటిలేటర్ దాదాపు ఒక 3 డేస్, 4 డేస్ ఎప్పుడు దాకా రికవర్ అవుతారో తెలీదు కాబట్టి, ఖర్చు భారీగానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇక్కడ జీజీహెచ్, గుంటూరు జీజీహెచ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒక సామాన్యుడికి, పేదవాడికి ఒక భరోసా, ఎటువంటి వైద్య సదుపాయాలైనా ఇక్కడ అన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామన్ ప్రకాష్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.